నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఈ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ముందుగా కార్గో విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తరువాత టెర్మినల్ ఏర్పాటు చేసి ఆపై ప్యాసింజర్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టే యోచనలో ఎన్డీఏ కూటమి ఉన్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో నిర్మించనున్న 7 కొత్త ఎయిర్పోర్ట్ల గురించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఇప్పటికే కుప్పం ఎయిర్పోర్టు కోసం అధికారులు ఫీజిబిలిటీ రిపోర్ట్ని కూడా సిద్ధం చేశారు. కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని 2 దశల్లో చేపట్టనున్నారు. రామకుప్పం, శాంతిపురం మండలాల మధ్య దాదాపు 2000 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులున్న కారణంగా ఎయిర్ స్పేస్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి కూడా ఉంటుంది. రామకుప్పం, శాంతిపురం ప్రాంతాల్లో సుమారు 2000 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కార్గో విమానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తరువాత ప్యాసింజర్ ఎయిర్పోర్టుగా క్రమంగా మారుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే కార్గో విమానంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు అధికారులు. రైతులు సాగు చేసిన పంటకు అధిక ధరలు లభించే ప్రాంతంలో విక్రయించుకునే అవకాశం దొరుకుతుంది స్థానిక రైతులకి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సురేష్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కుప్పం. ఈరోజు కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మారుమూల సాధారణమైన ఒక కుప్పం నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి తద్వారా మొదట దాన్ని కార్గో ఎయిర్పోర్ట్గా అనుకున్న, తదనంతరం దాన్ని టెర్మినల్గా కూడా మార్చి ప్యాసింజర్ ఎయిర్పోర్ట్గా కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రామకుప్పం, శాంతిపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 ఎకరాలు పూలప్ చేసి కుప్పంకు ఒక మంచి ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి సంకల్పించారు. ప్రధానంగా ఇందులో 2 ఫేజ్లో ఎయిర్పోర్ట్ అనేది నిర్మితం అవుతుంది. మొదటి ఫేజ్లో 750 ఎకరాలు ఈ రన్వేకి సంబంధించి, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆఫీసులు, దానికి సంబంధించిన అక్వైర్మెంట్, దాని డెవలప్మెంట్ జరుగుతుంది. రెండవ ఫేజ్లో ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ రావటం వల్ల అక్కడున్న పరిసర ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఇండస్ట్రీస్ తీసుకురావడం కావచ్చు, అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకురావడం కావచ్చు, టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, హోటల్ అండ్ రిసార్ట్స్కి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇలా డ్రై పోర్ట్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్. అంటే ఎప్పుడైతే మెడ్రాస్ పోర్ట్ బిజీ అయిపోతుందో, కుప్పం లాంటి ప్రాంతంలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ అండ్ రోడ్ వేస్ దగ్గర బాగా ఫెసిలిటీ ఉంటుందో అక్కడ ఈ పోర్టుకు సంబంధించిన గూడ్స్ అన్నింటినీ కూడా స్టోర్ చేసి అవసరమైనప్పుడు చెన్నై పోర్ట్ కూడా షిఫ్ట్ చేసేదానికి డ్రై పోర్ట్ అంటారనమాట. దాన్ని కూడా ఏర్పాటు చేసి కుప్పంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కర్ణాటక అండ్ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ బిజీ అయిపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ ద్వారా కూడా ప్యాసింజర్స్ని తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టి పైలట్స్ అంతా ట్రైన్ చేసే ఒక విధంగా ప్రైవేట్ జెట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ అది ప్రొవైడ్ చేసి తద్వారా కుప్పం ప్రాంతంలో రైతులందరికీ కూడా అన్ని రకాల ఒక ప్రొడ్యూస్ వాళ్ళు పండించిన పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, లేదంటే మామూలు వరి కావచ్చు, లేదంటే ఫ్లోరికల్చర్, హార్టికల్చర్కి సంబంధించిన అండ్ సెరికల్చర్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసి, అది విత్ ఇన్ ఇండియా కావచ్చు, ఫారిన్ ఎక్స్పోర్ట్ కూడా కావచ్చు, గిట్టుబాటు ధర లేని మన ప్రాంతానికి హైయెస్ట్ గిట్టుబాటు ధరే కాకుండా హైయెస్ట్ రేట్ వాళ్ళకి ఇచ్చి కూడా మన వాళ్ళందరినీ కూడా కోటీశ్వరుల్ని కాకపోతే కనీసం లక్షాధికారులను చేయాలన్న ఒక ఉద్దేశంతో మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని తీసుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. ప్రజలు, అక్కడున్న రైతులు ఎవరికి కానీ ఎటువంటి కష్టము లేకుండా ఏ విధంగా అయితే అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేశారో అదేవిధంగా ప్రజలందరినీ ఒప్పించి ఇక్కడున్న రైతులందరికీ కూడా న్యాయం చేసి కుప్పం ప్రాంతాన్ని సరికొత్త అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. దీంతో భాగంగా కుప్పం ప్రాంతంలో ఉన్న మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, కడాపీడి వికాస్ గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ అనేది 1-2 ఇయర్స్లో కంప్లీట్ అయ్యి మన ప్రాంతానికి ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తుంది. మన చిత్తూరు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి ఇది తలమానికంగా ఉంటుందని చెప్పి గట్టిగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం నిర్మాణానికి 6 ఏళ్ల ముందే భూమి పూజ జరిగింది. కుప్పం నియోజకవర్గంలో పూలు, కూరగాయలు సాగు అధికంగా ఉంటుంది. ఆ ఉత్పత్తుల్ని రైతులు సకాలంలో ఎగుమతి చేసుకుని లాభపడడానికి కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వారికి ఉపయోగపడుతుందని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లోనే రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 495 ఎకరాల్ని సేకరించి 16 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించి 2018లో భూమి పూజ కూడా చేశారు. తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో మిగిలిన 13 చోట్ల నష్టపరిహారాన్ని అందించేందుకు నిర్ణయించింది. అప్పట్లో కార్గో ఎయిర్పోర్టు కోసం భూమి సేకరణ చేయగా తాజాగా కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మరింత భూమిని అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో కుప్పం నియోజకవర్గం త్వరలోనే అభివృద్ధి చెందనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్గో విమానం ఏర్పాటుతో రైతులు సాగు చేసిన పంటలు సకాలంలో ఎగుమతి అయ్యి రైతులు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. దీంతో నిరుద్యోగం తగ్గి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కుప్పంలో ఎయిర్పోర్టు తేవాలని ఆయన చాలా ఇచ్చేస్తున్నారు. త్వరలోనే ఎయిర్పోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఈ కుప్పం ఎయిర్పోర్టు వల్ల మన వ్యవసాయదారులకు, అలాగే పూలు వ్యాపారస్తులకు, అలాగే పూలు పండించే వాళ్లకు, అలాగే ఇతర తరకారీ వ్యాపారం చేసే వాళ్లకు ఇక్కడ, అలాగే ప్రతి ఒక్క కంపెనీ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏమంటే ముఖ్యంగా పూలు ఇక్కడ నాణ్యమైన పూలు కుప్పంలో పండిస్తున్నారు. ధరలు చాలా తక్కువగా పోతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ వల్ల మనకు రైతులు ఇక్కడి నుంచి బయట తీసుకువెళ్ళి అమ్మి మంచి లాభాలు బాటలో పట్టేదానికి మంచి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా తరకారీలు కానీ, ఈ కాయగూరలు కానీ, ప్రతి ఒక్క విషయాన్ని బయట ఎక్కడ బాంబే కానీ, ఢిల్లీ కానీ ఇక్కడ బయట పంపించి మంచి ధరల్లో లబ్ధి పొందే విధంగా ఉంటుంది. అలాగే రైతుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మనకు మన ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇండస్ట్రియల్ కంపెనీస్, బయట వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ వచ్చి ఇచ్చేసి ఇక్కడ బాగుంటుందా ఏమీని పరిశీలించేసి ఇక్కడ కంపెనీ పెట్టి ఉపాధి కల్పనకు కూడా మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది ఎయిర్పోర్ట్ వల్ల. ఈ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక విమానాశ్రయం ఏర్పడడం వల్ల ఎంతోమంది రైతులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, టూరిజం హబ్గా కూడా ఈరోజు కుప్పం డెవలప్ అవడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, రైతులందరూ కూడా మార్కెటింగ్ చేసుకోవాలంటే మారుమూల ప్రాంతం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఎయిర్పోర్ట్ అనేది రైతులకి, ఈ కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళ యొక్క వ్యవసాయ పంటలని సమయంలో మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ కూడా ఈ కుప్పం ఎయిర్పోర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక మారుమూల ప్రాంతంలో కుప్పం నియోజకవర్గంలో మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి మేము కుప్పం ప్రజల వాసిగా మేము గర్విస్తాము. కుప్పం నియోజకవర్గంలో వ్యవసాయానికి, అదేవిధంగా ఈ సెరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, మరీ ముఖ్యంగా ఈ పూల వ్యాపారాలకు సంబంధించి ఎక్కువ మంది రైతులందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు సకాలంలో కన్నా మార్కెటింగ్ చేసుకుంటే కుప్పంలో 10 రూపాయలు అమ్మే ఒక కేజీ పూల ధర అదే కోల్కతాలోనో, ముంబై, బెంగళూరులో తీసుకుపోయినామంటే 50 రూపాయలు అమ్మే పరిస్థితి వస్తుంది. ఆ సకాలంలో ఈ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల అలాంటి మార్కెటింగ్ చేసి రైతులందరూ కూడా ఈరోజు లాభాల్లోకి రావడానికి ఎంతో దోహదపడుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కోసం శాంక్షన్ చేయబడింది. దీనివల్ల యూత్కి, మాకు ఐటీ క్యాడర్ కానీ, మళ్ళీ రైతులకి వ్యవసాయం చేసుకున్న పంటల్ని మంచి ధరకి బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి మంచి ధరలకి సారు దీని ద్వారా తీసుకువెళ్ళి మంచి మార్కెట్లో రేటు ఉంటుంది. కాబట్టి రైతులకు ఎంతో లాభపడే విషయము. దీనివల్ల ఐటీ క్యాడర్ వస్తే బయట దేశాల వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి మంచి యూత్కి ఉద్యోగ కల్పన కల్పిస్తాడని దీనివల్ల చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. ఎయిర్పోర్ట్ అనేది వస్తే వెజిటేబుల్స్ కానీ, టమాటోలు కానీ, అంటే అరటి కానీ, పూలు కానీ ఎగుమతి దిగుమతి జరగడానికి 10 రూపాయల ధర వచ్చి 100 రూపాయల దాకా పోయే అవకాశం ఉంటుంది. మనవి చేసుకుంటుంది.
హార్టికల్చర్ హబ్గా పేరున్న నియోజకవర్గంలో రైతులు వివిధ రకాల పూలు, వాణిజ్య పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎయిర్పోర్ట్ పూర్తయితే పూలు, కూరగాయలు, వాణిజ్య పంటలను ఎగుమతి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది కుప్పం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఐటీ, పారిశ్రామికంగా కూడా కుప్పం అభివృద్ధి చెందితే లక్షల్లో ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది.